శుభాకాంక్షలు. మరి శివరాత్రికి మమ్మల్ని ఆహ్వానించిన బ్రహ్మకుమారిస్ అంటే సేవ, బ్రహ్మకుమారిస్ అంటే జ్ఞానం. ఇలా ఒకరోజు 2 రోజులు కాదు, దాదాపు 10 సంవత్సరాలుగా మా సంస్థతో చాలా అనుబంధం ఉంది. పద్మావతి అక్కయ్య గారికి మా సంస్థలో 90 మంది అనవాద పిల్లలు ఉన్నారు. వారందరికీ జ్ఞానం, పండగ అంటే ఏమి, అవిష్టతలు ఏమి అనేది బ్రహ్మకుమారిస్ నుంచి పద్మావతి అక్కయ్య గారు ధ్యానం, ఇంటర్నేషనల్ యోగా డే అని, కృష్ణాష్టమి అని, సంక్రాంతి అని, ఇలా ప్రతి ఒక్క పండగ కార్యక్రమం మన సంస్థలో జరుపుకోవడానికి ఫస్ట్ ఆతిథ్యం మాకు కల్పిస్తుంటారు. మా పిల్లలందరికీ జ్ఞానంతో పాటు ఎన్నో నిత్యావసర సరుకులు, అలాగే పిల్లలకు కావాల్సిన జ్ఞానాన్ని ప్రతి క్షణం అందించడమే కాకుండా ప్రసాదాలు, ఏ కార్యక్రమం జరిగినా పిల్లలకి నైవేద్యాలతో సహా మేడం గారు పంపిస్తారు. అలా ప్రతి ఒక్క దీనిలోనూ బ్రహ్మకుమారిస్ వారు మా సంస్థలో అనుబంధం పొందడం మాకెంతో అదృష్టం. ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ బ్రహ్మకుమారిస్ గారు ఉన్నంత వరకు ప్రస్తుతం మదనపల్లిలో ఇంతమందికి ఈ శివరాత్రి యొక్క ప్రత్యేకతను గత 3 రోజులుగా తెలియజేస్తూ వస్తున్నారు. ఇది చాలా అదృష్టం. ఎందుకంటే ప్రస్తుతము సంస్కృతి ఏమంటే మొబైల్ ఉంటే చాలా అనుకుంటారు, పిల్లలు కూడా అలానే అయిపోయినారు, మొబైల్తోనే జ్ఞానం అనుకుంటున్నారు. కానీ ఇలాంటివి పెట్టడం వల్ల ఈజీగా పెద్దలు చిన్నలు అందరికీ జ్ఞానాన్ని మరీ విరివిగా అందిస్తున్నారు. ఈ సభాముఖంగా బ్రహ్మకుమారిస్ యాజమాన్యాన్ని అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు.